35 చిన్న కథ కాదు. 2 hours 25 minutes రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా యొక్క ప్రీమియర్ షోని వెడ్నెస్‌డేనే చూసా. ఇక డైరెక్ట్‌గా పాయింట్‌కొస్తే సినిమా ఎలా అనిపించిందంటే హానెస్ట్ అటెంప్ట్‌నే కానీ అండ్ అలాగే అమీర్ ఖాన్ గారి 'తారే జమీన్ పర్' మూవీ మినీ వెర్షన్‌లా ఉంటుంది. విత్ మంచి మిడిల్ క్లాస్ సెటప్‌తో. బట్ స్లో పేస్డ్ వలన జస్ట్ ఓకే అనిపించింది తప్ప సూపరు, ఎక్స్ట్రార్డినరీ ఇలా అయితే అనిపించలేదండి. మెయిన్ ప్రాబ్లం అయితే ఇదే. మంచి కంటెంట్ ఉన్నా సరే స్లో పేస్‌లో వెళ్ళడం. మెయిన్‌గా సెకండ్ హాఫ్ కాసేపు రైటింగ్స్ బోర్ కొట్టించాయనే చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా రీసెంట్ టైమ్స్‌లో వచ్చిన కొన్ని వరస్ట్ మూవీస్‌తో కంపేర్ చేస్తే ఇది బెటర్‌నే. ఏది పడితే తీసేయలేదు. బట్ కొన్ని సీన్స్ వర్కౌట్ అవ్వలేదు అంతే. ఏంటి బ్రో అందరూ చాలా బాగుందని చెప్తున్నారు, మరి నువ్వేంటి ఇలా ఓకే అంటున్నావు అంటే, నేను మిమ్మల్ని చూడొద్దని ఎక్కడా చెప్పట్లేదు, ఎప్పుడు చెప్పలేదు కూడా. బట్ నాకు అలాగే ఓకే అన్నట్టు అనిపించింది, అందుకే అలా చెప్తున్నా. ఒక్క లాస్ట్ అరగంటలో మదర్ అండ్ సన్ ఎమోషన్ తప్ప మిగతా మూవీ అంతా కేవలం 1-2 హై మూమెంట్స్ తప్ప మిగతాదంతా ఫ్లాట్గానే వెళ్ళింది. థియేటర్ కంటే ఓటీటీలో చూడడానికి బాగుంటుంది సినిమా. ఈ రివ్యూ చూసి నన్ను తిట్టుకున్నా పర్లేదు, టీం అయినా సరే లేదా ఆడియన్స్ అయినా సరే, క్లియర్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో చెప్తా. సినిమాని తీసి పడేయట్లేదు, కానీ ఇలా ఉంది అని చెప్తున్నా అంతే. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చాలా న్యాచురల్గా ఉంది అండ్ క్లీన్గా అడల్ట్ కంటెంట్ ఏం లేదు, సో ఫ్యామిలీతో చూడొచ్చు. మెయిన్గా బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అయితే ఆ చిన్నపిల్లాడు అండ్ నివేతా థామస్ గారి అవార్డు విన్నింగ్ యాక్టింగ్. ఇది మాత్రం నో డౌట్. అండ్ ఇంకొకటి, తిరుపతిలో జరుగుతున్నట్టుగా చూపించిన విజువల్స్. మనం స్కూల్లో ఉన్నప్పుడు మనం బాగా చదవలేని స్టూడెంట్ అయి ఉంటే, అందులోనూ మ్యాథమెటిక్స్లో డల్ అయితే ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తామో ఆ కొన్ని నాస్టాలజిక్ మూమెంట్స్ చుట్టూ తిరిగే సినిమా ఇది. బేసిక్ స్టోరీ లైన్ అయితే స్టార్టింగ్లోనే వెహికల్ మీద వెళ్తున్న తండ్రి అయిన హీరో మరియు కొడుకైన చిన్నపిల్లాడికి యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు ఏం జరిగింది, అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనే విధంగా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది సినిమా. అసలు ఏం జరిగింది అన్నదే స్టోరీ. ఒక చిన్నపిల్లాడి ప్రపంచంలో ఉండే 6-7 క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంది సినిమా. ప్లస్ పాయింట్స్ వచ్చేసి నివేతా థామస్ గారు అండ్ చిన్నపిల్లాడి యాక్టింగ్. నివేతా థామస్ గారు పెద్ద పెద్ద డైలాగ్స్ని కూడా గుర్తుపెట్టుకొని చెప్పారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్లో ప్రియదర్శి గారితో వచ్చే ఒక సీన్లో సింగిల్ టేక్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఎమోషనల్ సీన్ విత్ ప్రాపర్ డైలాగ్ డెలివరీ. తిరుపతి బ్యాక్డ్రాప్ ఉన్న మంచి సినిమాటోగ్రఫీ, అక్కడక్కడ కొన్ని మిడిల్ క్లాస్ డైలాగ్స్, ఇంటర్వల్ తర్వాత ఒక 5 minutes సీన్లోని ఎమోషన్, ఆ సీన్ ఎగ్జిక్యూషన్ అండ్ ఫ్లూట్ బీజిఎం, ఇంకా కొన్ని చోట్ల డివోషనల్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ బై వివేక్ సాగర్ గారు. త్రూఅవుట్ మూవీలో నాస్టాలజిక్ మూమెంట్స్, చిన్నపిల్లడైన ఆమె కొడుక్కి మ్యాథ్స్ నేర్పించాలని తల్లి పడే తపన, ఇంకా చాణక్యసారిగా లిమిటెడ్గా ఉండే నెగిటివ్ రోల్లో ప్రియదర్శి గారు మధ్య మధ్యలో వస్తూ సినిమాకు కొంచెం సపోర్ట్ ఇచ్చారు. మైనస్ పాయింట్స్, ఫస్ట్ హాఫ్ అంతా అయిన తర్వాత అసలు ఏం చెప్పారని చూస్తే స్టోరీ వైజ్ పెద్దగా ఏం లేదు. జస్ట్ వాళ్ళ ప్రపంచంలో ఒక 20 minutesలో చెప్పేయగలిగే క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ని ఇంకా ఒకే రకమైన రిపీటెడ్ సీన్స్తో ఇంటర్వెల్ వరకు తీసుకొచ్చారు. అండ్ మెయిన్ స్టోరీ స్టార్ట్ అయ్యేది కూడా ఇంటర్వెల్ తర్వాతకే. ఫస్ట్ హాఫ్ అప్పటికే స్లో పేస్డ్లో వెళ్తుంది. అండ్ ఇందాక చెప్పిన ఇంటర్వెల్ తర్వాత వచ్చే 5 minutes సీన్ తర్వాత ఒక అరగంట నాకైతే బోరింగ్ అని అనిపించిందండి. చిన్నపిల్లలకి కొన్ని డైలాగ్స్ లైక్ ఫ్రెండ్షిప్ అంటే ఇది అండ్ ఇన్ని డైలాగ్స్ పిల్లలకి ఎలా అర్థమవుతాయని అనిపించింది. పిల్లలు పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతూ ఉంటే అవి అమాయకత్వంలా ఉండాలి, బట్ ఇక్కడ ఓన్లీ కొన్ని డైలాగ్స్కి ఆ ఫీల్ రాలేదు. క్లైమాక్స్ సీన్ కూడా ఆలోచన బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ కన్విన్సింగ్గా లేకుండా ఓవర్ ద టాప్గా ఉంది. ఐ మీన్ లాస్ట్లో పిల్లాడు స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్ రాసే సీన్ అయితే మరీ ఓవర్గా లేదు అనిపించింది. మిడిల్ క్లాస్ ఎమోషన్స్ ఉంటాయి, బట్ అవి ఆ క్యారెక్టర్స్ బాధపడుతున్నట్టు వరకే స్క్రీన్ మీద కనిపిస్తాయి, కానీ మనకి అయ్యో అని అనిపించే అంత ఫీల్ అయిన రాదు. ఎమోషనల్ డెప్త్ ఇంకా ఎక్కువ ఉండదు అనిపించింది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, మంచి సినిమాని నేను కాదని చెప్పట్లేదు, బట్ స్లో పేస్డ్లో ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ వరకు ఓకే, కానీ మిగతా ఆడియన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవుతుందో తెలియదు. మళ్ళీ నా వల్ల ఏమైనా 2 daysలో నెగిటివ్ స్ప్రెడ్ అవుద్దేమో అని రివ్యూ 2 days తర్వాత ఇస్తున్నా. ఓటీటీలో అయితే పర్ఫెక్ట్ ఈ మూవీ. ఇట్స్ ఎ హానెస్ట్ అటెంప్ట్ బట్ స్లో పేస్డ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.